ఇక్కడ కనిపిస్తున్న దంపతులు చూడ్డానికి అమాయకుల్లాగా ఉంటారు కానీ చాలా ఘోరమైన వాళ్ళు. గతంలో వారికి పిల్లలు పుట్టలేదనే కారణంతో ప్రస్తుతం గర్భవతిగా ఉన్న కొంతమంది మహిళలను ఎంచుకొని వారికి పుట్టిన పిల్లలను ఒక బావిలో పడేసి బలిగా ఇస్తారు. ఈ విధంగా ఎంతో మంది పసి ప్రాణాలను తీసేస్తారు. ఒక రోజు శేఖర్ అనే వ్యక్తి తన భార్య ప్రియాతో కలిసి అదే గ్రామానికి వస్తాడు. ఆ తర్వాత పిల్లల్ని చంపుతున్న మహిళ ప్రియాకు మెల్లిగా దగ్గర అవుతుంది. అదే విధంగా ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు వారి నిజ స్వరూపం బయట పెడితే ఆమెను ఒక మంచానికి కట్టి బంధిస్తారు. అయితే ప్రియ అతి కష్టం మీద ఆ చోటు నుండి తప్పించుకొని పారిపోవాలని ప్రయత్నిస్తుంది. అప్పుడు గతంలో చనిపోయిన మహిళ యొక్క ఆత్మ కనిపిస్తూ భయపెడుతుంది. నిజానికి ఒక రోజు రాత్రి తనకు భయంకరమైన కల వస్తుంది. ఆ కలలో ఒక పాడుబడిన బావి దగ్గర కొంతమంది పిల్లలు దూకి చనిపోవడం చూస్తుంది. ఈ విధంగా రాత్రంతా భయంకరమైన కల వచ్చిన తర్వాత మరుసటి రోజు తన బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలని గ్రామం వదిలి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు తన భర్తతో పాటు అక్కడున్న వారిని కూడా చంపేసి ప్రియ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేస్తుంది. ఆ సమయంలో పోలీసులు తన కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వారు ఉండే గ్రామానికి వెళ్తారు. అలా గ్రామం చేరుకున్న తర్వాత వారు షాక్ అయిపోయే విధంగా అక్కడ ఏ శవాలు కూడా కనిపించవు. దాంతో ప్రియ కూడా షాక్ అయిపోతుంది. ఈ విధంగా తమ సమయాన్ని వృధా చేయడం మంచిది కాదని పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. ఆ తర్వాత గ్రామం వదిలి వెళ్లిపోతుంటే ఆమెకు పురిటి నొప్పులు మొదలవుతాయి. ఆ తర్వాత సిటీకి చేరుకున్న ప్రియ ఒక బిడ్డకు జన్మనిస్తుంది. వీడియోని లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.